शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। శివాయ గురవే నమః. బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానము, ఐశ్వర్యము, ఈ బాహ్యమైన సుఖము, ఇవి పరమేశ్వర స్వరూపాలు. అంటే స్వరూపాలు అంటే నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావంటేనే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉందని అర్థం. ఇక్కడ మళ్ళీ సూక్ష్మం చూస్తే నువ్వు వేరు, పరమాత్మ వేరు కాదు, అదే స్వరూపం. మరి పరమేశ్వరుడు ఎప్పుడైనా నాకు కష్టాలున్నాయి అన్నాడా? ఎప్పుడు అనలేదు. శాంకరి శాంకరి, శంకరుని శక్తి శాంకరి. శంకరుడు శాంకరి. శం సుఖం కరోతి ఇది శాంకరి, సకల సుఖములను కలుగచేస్తుంది కాబట్టి. అయితే సుఖము అంటే కేవలం మన ఈ బాహ్యమైన ఆడంబరాలు, కంఫర్ట్స్ కాదు. అసలైన మీ ఐడెంటిటీ ఆ యొక్క ఆత్మస్వరూపం, దైవ స్వరూపం. అందుకే శంకరులు గాని, వశిష్ఠుల వారు గాని, దేవతలు నీకన్నా గొప్పవారు కాదురా, నీవు దేవతలు సమానమే అని. ఆ దేవతలు అంటే ఇంద్రుడు, వీళ్ళందరినీ సృష్టించింది కూడా బ్రహ్మే, నిన్ను సృష్టించింది కూడా బ్రహ్మే. వారిలో ఉన్నది ఇదే, నీరులో. కాకపోతే వారు ఆ బ్రహ్మ లక్షణాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవతలయ్యారు, ఆరాధించబడుతున్నారు. ఎలా అయితే రమణ మహర్షి ఆ లక్షణాలతో ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా భగవాన్, పెరియవారిని కూడా నడిచే దేవుడు అన్నారు. ఆ పేర్లు వాళ్ళు పెట్టుకోలేదు, అలా అని ప్రజలు పెట్టారని కాదు, అలా అనిపించాడు ఆ పరమాత్మ. అందరిలో ఉన్నది పరమాత్మే కాబట్టి ఆ పరమాత్మ వారిని ఆ యొక్క భగవాన్ అంటే నువ్వు అతను పరమాత్మ అని పిలిపించు. అది భగవాన్ అంటే ఆ యొక్క పరమాత్మార్థం తెలిసిన వాళ్ళకి వాళ్ళు జ్ఞానం అడిగారు, తెలియని వాళ్ళు బాహ్యమైన కోరికలు కోరుకున్నారు. ఇలా రకరకాలుగా ఆశ్రయించారు. ఏదో ఒక గొప్ప ఆయన ఉన్నాడు, వెళ్దాం నమస్కారం చేసుకుందాం అని అనుకునేవారు కొంతమంది. నవవిధ భక్తులు చెప్పుకున్నాం కదా, రకరకాలు భక్తిలో రకరకాల, తెలిసి తెలియక ఎన్నో రకాలు. కానీ ఇక్కడ తెలిసింది ఏమిటి, అసలు ఎవరికి ఎందుకు నమస్కారం చేస్తున్నావు, వారు ఏమిటి నీకు ఇవ్వగలుగుతారు. నీ నమస్కారం యొక్క లక్ష్యం అది అయినప్పుడు నీకు అది లభిస్తుంది. ఏదో రొటీన్ గా అనుకోండి, స్నానం చేసాం, ఓ పూజ చేసేసాం, ఏదో చిన్నప్పుడు నేర్చుకున్న ఓ శ్లోకం చదివేసాం, ఓ పని అయిపోయింది. రొటీన్. వాళ్ళు రొటీనే, నువ్వు రొటీనే. నిజానికి రమణ మహర్షి అయితే నువ్వేం పెద్ద వేరేగా ఆరాధించక్కర్లేదురా, సుమ్మయిరు అన్నాడు. అంటే నీకు నీ దాంట్లో లేనిది కావాలి అంటేనే నువ్వు ప్రార్థన చెయ్యాలి. పర్టికులర్ గా నాకు ఇది కావాలి, ఐ నీడ్ ఇట్ అన్నప్పుడే నువ్వు ప్రార్థన, ఎవరినైనా ప్రార్థన చేస్తావు. లేదనుకోండి, ఎవరిని కాకాబట్టక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు, బాహ్యంలో కూడా నువ్వు ధర్మంగా ఉంటే గుడికి కూడా వెళ్ళాల్సిన ఆవశ్యకత లేదు. అంటే ఈ విధంగా సర్వశక్తి సంపన్నులు వాళ్ళు, ఆరాధించటంలో దోషం లేదు. కానీ నువ్వు దేనికి ఆరాధిస్తున్నావు నీకు తెలియాలి. నా మనస్సు నిర్మలంగా ఉండడానికి, సంతోషం. ఎందుకంటే వాళ్ళు పరమ నిర్మల స్వరూపులు కాబట్టి దేవతలు. వాళ్ళల్లో ఏదో మనకి సినిమాల్లో ఇంద్రుడు కన్నా ఉంది ఇలా అని చూపించటంలో వేరే ఆంతర్యమే తప్ప నిజంగా ఇంద్రుడు ఏం చెడ్డవాడు కాదు. ఇంద్రుడు అంటేనే ఇంద్రియములను జయించినవాడు. ఆ పేర్లన్నీ అలాగే ఉంటాయి. సార్థక నామధేయులు వాళ్ళందరూ. ఇంద్రియములను జయించాడు కాబట్టి అతనికి దిక్పాలకులకు రాజయ్యాడు. జయించిన వాడు అంతే, మనకి సినిమాల్లో చూపించినట్టు అలాగా ఇలాగా అది తప్పు. ఎందుకు ఋషులని చేశాడు? ఇంద్రియాలు జయించిన వాడు కాబట్టి వీళ్ళు ఇంద్రియాలను జయించారా లేదా చూడ్డానికి రంభవరసులను పంపించాడు. అంతే తప్ప మనకి మామూలు కథల్లో ఏం చేశారంటే వాళ్ళకి తెలియదు ఇంద్రియాలు జయించిన వాడు ఇంద్రుడు అన్న సంగతి తెలియక ఎక్కడ ఇంద్ర పదవికి పోటీకి వస్తారో వీడు తపస్సు చేసి వరాలు పొందుతాడో అన్న మనకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతటి పరబ్రహ్మ నియమించిన వాడిలో లోపాలు ఎలా ఉంటాయండి? మనకి తెలియదు కాబట్టి మనం కూడా ఇంద్రుడు అంటే ఒక బ్యాడ్ పిక్చర్ మనకి, ఇలా చేశాడు అలా చేశాడు.
చాలా కథలు. తప్పు చేశాడు ఇంద్రియాలు. అదే అగస్త్య మహాముని ఒక దండ ఏదో ఇస్తే విసిరి పారేశాడు. ఇలాంటివి ఉన్నాయి. అంటే నీవు ఎంత ఇదిగా ఉన్నా కూడా మహారాజువైనా ఇంద్రియాలు జయించిన వాడవైనా ఎక్కడో అక్కడ మళ్ళీ ఇది చేస్తావు కాబట్టి అలర్ట్ గా ఉండడానికి అని చెప్పారు. అందులోని సూక్ష్మాన్ని కనుక నీవు అర్థం చేసుకోగలిగితే, అర్థమయ్యేటట్టు చెప్పిన వాళ్ళది విని ఆచరణలో పెట్టినట్లయితే నీవు కూడా ఇంద్రియాలను జయిస్తావు. అంతే తప్ప అక్కడ ఇంద్రుడు చెడ్డవాడు కాదండి. ఇంద్రుడు అంటేనే ఇంద్రియములు జయించినవాడు. అంటే ఆయన నీ ఇంద్రియాలు నువ్వు తపస్సు చేస్తున్నావు, నీకు పరమాత్మ ప్రత్యక్షం అవ్వాలి అంటే మధ్యలో ఇంకొకళ్ళు. మీరు గుడిలోకి వెళ్ళినప్పుడు ముందర బాహ్యమైన అంటే ఎంట్రన్స్ అక్కడ దండం పెట్టుకుంది కదండి, గర్భగుడి లోపలికి ఎప్పుడు వెళ్తారు? అలా ఒక శివుడి గుళ్ళో నందీశ్వరుడు ఇవన్నీ ఉంటాయి కదా, గరుత్మంతుడు, విష్ణుమూర్తి అయితే ఇలా మనకి రకరకాలుగా పెడతారు. ఇక్కడ నమస్కారం చేసుకుని లోపల, కొంతమంది అక్కడ చేసి ఇక్కడ, అవన్నీ. కాబట్టి ఆయన ఒక పరీక్ష, మీకు మీ ఇంద్రియాలు మీరు జయించారా లేదా అని పరీక్ష పెడతారు మీరు తపస్సు చేస్తున్నప్పుడు. జయించేస్తే ఆ పరమాత్మ మీకు ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడే పరీక్ష ఫెయిల్ అయితే, అందుకని ఇక్కడ ఉపాసనలో కూడా అదే చెప్పారు. మీకు సిద్ధులు లభిస్తాయి. ఈ సిద్ధులు పట్టుకుని ఇటు పరిగెత్తారనుకోండి, ఇంకా అమ్మ ఏం కనపడుతుంది మీకు? అమ్మ కనపడదు, అమ్మ దొరకదు ఇంకా. ఎందుకంటే నువ్వు మధ్యలోనే వేరే దారిలోకి వెళ్ళిపోయావు. నువ్వు ఏదైతే డెస్టినేషన్ అన్నావో ఆ డెస్టినేషన్ కి వెళ్ళి తీరాలి ఈ సమయం లోపల నువ్వు దృఢ నిశ్చయం చేసుకుంటే అటు ఇటు దిక్కులు చూడకుండా వెళ్తా. ఫస్ట్ డెస్టినేషన్కి వెళ్తానండి, తర్వాత ఇవన్నీ చూద్దాం, నేను చూడాల్సింది ఇది అని చెప్పుకోలేదు. ఇక్కడ దారిలో ఇవి చూడకపోతే, సాక్షి గణపతిని చూడకపోతే నీకు సాక్షి సంతకం లేదు, నువ్వు శివుడిని చూసినా వేస్టే అని అవన్నీ అనవసరం, నమ్మకండి. పరమేశ్వరుడే అసలైన వాడు, ఆయనలోనే అందరు ఉన్నారంటే మళ్ళీ ఇక్కడ వెళ్ళకూడదని అనట్లేదు. నీకు సమయం ఉంది, చక్కగా వెళ్ళు, భక్తిగా నమస్కారం చెయ్యి. ఈ ఉద్దేశంతో వెళ్ళకు. అమ్మో వినాయకుడు నా పేరు రాయకపోతే ఎట్లా అని వెళ్ళకు. శివుడు రాసాక వినాయకుడు ఏం చేస్తాడు? సమయ సద్వినియోగం చేసుకోండి. అంటే ఆ పరమాత్మలో నీ మనస్సు లగ్నం అవ్వాలి తప్ప ఈ బాహ్యమైనవి ఇదేది ఆ చెట్టు కొమ్మ ఈ పువ్వు ఇవన్నీ పట్టుకుని కూర్చుంటే. అంటే ఇక్కడ పరమ ఉద్దేశము నీ యొక్క మనసు లయంగా. సర్వశక్తి సంపన్నులు వాళ్ళు. కాబట్టి ఈ సుఖము, జ్ఞానము, ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే కూడా చాలాసార్లు చెప్పబడింది. కేవలము డబ్బులు, ఆస్తులు, ఇంకోటి కాదు. ఐశ్వర్యము అంటే నీకు పరమానందం, అది బాహ్య బ్రహ్మానందము అనేది అల్టిమేట్. ఈ లోపల ఐశ్వర్యం ఏంటి? నువ్వు ఆనందంగా నీకు లభించిన దానితో నువ్వు తృప్తిగా ఉండటమే ఐశ్వర్యం. అందుకని ఈశ్వరుడి ఇవ్వాలి, ఇల్లు నిండాలంటారు. ఇల్లు నిండాలి అంటే అర్థం ఏంటండి? నీకు ప్లేస్ లేకుండా అంతా నింపమని కాదు. తృప్తితో ఎప్పుడైతే నువ్వు తృప్తిగా అన్నావు ఇంకా చాలా తింటాం మానేయట్లేదు. ఇది అంతే. ఎక్కడన్నా ఏదైనా మానేస్తారండి? బట్టలు కానీ, డబ్బులు కానీ, ఇంకో దాంట్లో కానీ ఎక్కడన్నా మీరు తృప్తి పొందుతున్నారా? మామూలుగా అడుగుతున్నారు. పొందే వాళ్ళ సంగతి అడగట్లేదు. మామూలుగా ఇంకా 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 అనుకుంటారు. కేవలం ఒక భోజనం అంటే నీ శరీరం ఎప్పుడైతే నువ్వు తిన్నావో, ఆకలేసిందో ఏదో ఒకటి, అమ్మో ఇంకా చాలు బాబోయ్ ఇంకా తృప్తి అంటావు. అంటే ఇంకా ఆపేసావు. తృప్తి అంటే ఏంటి? ఇంకా నాకు అక్కర్లేదు అన్నావు. తర్వాత ఆకలి సంగతి తర్వాత చూద్దాం. అంటే ఎట్లా ఆ తృప్తి నీకు అన్నిట్లో ఉండాలి. అది ఐశ్వర్యము అంటే. లభించిన దానితో తృప్తి పొందటమే పరమ ఐశ్వర్యం. లేదు అనేవాడికి ఐశ్వర్యం ఏంటండి? ₹1,00,00,000 అక్కడ పెట్టుకుని ఇంకా లేదని ఏడ్చేవాడికి ఏం చెప్తారు? అన్నీ ఉన్నాయి ఇంకా ఏదో లేదా సామెతల్లాగా. కాబట్టి ఇక్కడ ఐశ్వర్యము అంటే అదే అర్థం. జ్ఞానం అంటే తెలుసు కదా. ఇహ సుఖము అనేదే బాహ్యానికి సంబంధించింది. ఏది సుఖం అండి? ఇవాళ ఒక సోఫా కొన్నారు, ఇది చాలా బాగుంది అన్నారు, తర్వాత ఇంకో సోఫా కనపడింది, అప్పుడు ఇది నచ్చుతుందా? సుఖంలో ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆవిడ ఇస్తుంది అన్ని, నువ్వు ఉపాసన చేయి, నీకు ఏది కంఫర్ట్ అది ఇస్తుంది. అన్ని చేశాక ఏమన్నాడంటే కాయర పరుపులో కొబ్బరి పీచు మీద పడుకొని నేను నడుము నొప్పి తగ్గుతుంది అన్నారు. అయిపోయిందా? ఇంకా నడు నొప్పి వస్తే మాట్లాడకుండా దిండు కూడా లేకుండా నేల మీద పడుకొని చాపేసుకుని అన్నారు. ఏమైందండి ఐశ్వర్యం అంతా? కాబట్టి ఇక్కడ ఐశ్వర్యము అంటే అది తెలుసుకోండి. హాయిగా ఉన్న దాంట్లో పరమ తృప్తి. వాడికుంది, వీడికుంది, షాప్ లో ఉంది, ఇవి కాదు. నాకుంది, ఐఎమ్ హ్యాపీ.
ఎస్, నీకు డబ్బులు ఉన్నాయి, నీకు కావాల్సినది కొనుక్కునే అర్హత ఉంది, కొనుక్కో, ఎవరు వద్దనలేదు. అంతే తప్ప దానికోసం ప్రయత్నము, ఫైటింగ్ లో ఇంకోటో ఇది అది తృప్తి అండి? ఒక వస్తువు కొంటారు, ఫైటింగ్ చేసో ఇంకోటో, మీకు ఆ వస్తువు చూసినప్పుడల్లా ఏం గుర్తొస్తుందండి? ఫైటింగ్. కానీ అదేం ఐశ్వర్యం అని, అదేం తృప్తి? ఉండదు. అలా ఉంటుంది. అది చెప్పేది ఆ ఐశ్వర్యం. కాబట్టి ఈ స్వరూపాలన్నీ అంటే ఆ తృప్తి స్వరూపం అమ్మ. కాబట్టి అమ్మ యొక్క ఇది చెప్పారు మనకి. ఆ విధంగా ఎవరైతే సంతోషంగా ఉంటారో, అందుకే చెప్పింది ఆవిడ తృణమోపనము అంది. ఏ దేవత అయినా సరే అదే అన్నారు. అంతేగాని నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అనలేదు. నువ్వు నాకేమన్నా కోరికలు కావాలంటే వ్రతం ఇలా చేయరా అని చెప్పారు. వాళ్ళే ఇస్తారు అన్ని, అందులో ఏం సందేహం లేదు. కానీ నువ్వు దేనికోసం చేస్తున్నావో నీకు తెలియాలి. తెలిస్తే ఆ తెలిసే అంటే ఆ పద్ధతి ప్రకారం చేస్తే నీకు వాళ్ళు లభిస్తారు. అందుకని ఆవిడ శాంకరి. తర్వాత శ్రీకరి అంటే లక్ష్మీ ప్రదురాలు. కానీ మీరు ప్రతిసారి నేను లక్ష్మి అన్నా ఐశ్వర్యం అన్నా అది ఉంటుంది, అసలైంది ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీ అంటే అర్థం అదే. శ్రీమాత, సకల శుభాలను కలుగజేసేది అమ్మ. మామూలుగా బాహ్య ప్రపంచంలో అనండి, ఇప్పుడు ఇక్కడ తల్లి ఎంతో త్యాగమూర్తి అని చెప్తారు, తండ్రి కన్నా కూడా. తల్లి ఎన్నో రకాలుగా తనది ఇది చేసి పిల్లల్ని రక్షిస్తూ ఉంటుంది, వాళ్ళకి సర్వ సుఖాలు కలగజేయాలని తాపత్రయపడుతూ ఉంటుంది. తను ఎంత కష్టపడ్డా కూడా పిల్లలు కష్టపడకూడదని తాపత్రయపడుతుంది. అందుకని అమ్మ అన్నారు. ఒట్టిగా అమ్మ అనలేదు, బోల్డ్ అర్థాలు రకరకాలుగా చెప్పుకోవచ్చు, తీసుకోవచ్చు, ఎలా అయినా సరే. కాబట్టి ఇక్కడ ఆ యొక్క శ్రీ అంటే అర్థం అవి సకల శుభములు. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న తృప్తి కూడా వస్తుంది. నీకు తృప్తిని ఇవ్వకపోతే ఏం లాభం అండి? ఇంకా ఆవిడ అలా విసిగిస్తూనే ఉంటారు కదా, ఇంకా అయిపోయింది. అందుకని నువ్వు దేనికి ప్రార్థిస్తున్నావు, ఏమని ప్రార్థిస్తున్నావు? శ్రీకరో విష్ణు, శ్రీధర, శ్రీకర, శ్రీమాన్. విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళకి ఇవి తెలుసు కదా. కాబట్టి అతని యొక్క శక్తి అమ్మాయి, ఆవిడ అన్ని ఇస్తుంది. ఇక్కడ విష్ణుమూర్తి అనగానే మళ్ళీ వేరే అనుకోకండి. చెప్పాను కదా, ఆవిడ ముగ్గురిని పెట్టుకుంది. ఒక ఆయన లయం చేయమంది, ఒక ఆయన్ని పాలన చేయమంది, ఇంకో ఆయన్ని నువ్వు సృష్టించరా అంది. బాబా సృష్టించకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తారు, ఆయన ఏం లయం చేస్తాడు? అయితే కొన్ని బ్రహ్మాండాల్లో కేవలం చెట్లు ఉన్నాయన్నారు, కొన్ని బ్రహ్మాండాలు శూన్యంగా ఉన్నాయన్నారు, రకరకాలుగా చెప్పారు. మనకి ఎందుకంటే అవన్నీ శూన్యంలో తీసుకెళ్ళి మిమ్మల్ని పడేస్తే పాపం బెంబేలు ఎత్తిపోరు. చెప్పారు కేవలం ఇలాగా లేదురా, బ్రహ్మాండాలు అంటే ఇట్లా బోల్డ్ ఉన్నాయి. కాబట్టి అమిత శక్తివంతం ఆ యొక్క బ్రహ్మాండ స్వరూపుడు అని చెప్పారు. అందుకని దాని గురించి వర్యం. కాబట్టి ఇక్కడ వ్యాపకత్వేనైతి అని చెప్పుకున్నాం కదా విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి యొక్క శక్తి ఈవిడ శ్రీకరి. మీకు అభేదం కూడా చెప్పాలి కదా, అందుకని ఇక్కడ విష్ణుమూర్తి కూడా వచ్చారు. కాబట్టి ఆ అభేదం కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారిదే చెప్పారు కదండి, శారదాదేవి ఆవిడకి ఇచ్చేస్తుంది. మనకి సౌందర్యలహరిలో కూడా లక్ష్మీ సరస్వతులు ఇద్దరు చెరవైపు విసనకర్రలు అనగానే మనకి లక్ష్మీ సరస్వతుల ఫోటోలు పెట్టేస్తారు కదా, అక్కడ ఫోటోలో ఉంటుంది కదా విసురుతున్నట్టుగా. వాళ్ళ అభేదం. ఇంట్లో ఒక తల్లి, కూతురు, కోడలు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, సేవ చేస్తే తప్పేమిటండి? చెప్పుకున్నాం కదా, ఇది అంతే. అంటే ఇక్కడ మీరు మన ఈ బంధాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టకండి. ఏదో అంటూ ఉంటారు కదా, శివుడి చెల్లెలు ఈవిడ, నీ కోసం అట్లా ఏదో కలిపారు చుట్టరికం. వాళ్ళకి చుట్టరికాలు ఏంటండి? రూపాలు లేని వాళ్ళకి ఏదో నీ తృప్తి కోసం ఆ చుట్టరికాలు. సరే, మొత్తానికి ఆ యొక్క విష్ణువు యొక్క శక్తి ఆవిడ. శ్రియం కరోతి ఇది శ్రీకరి. శ్రియములు అనబడు విద్య, బుద్ధి, కీర్తి, ఐశ్వర్య, జ్ఞానములను కలుగజేస్తుంది. కాబట్టి శ్రీ అంటే అన్నిటికీ అదే అర్థం. మళ్ళీ ఎందుకు చెప్పారు అంటే, అమ్మకున్న స్త్రీకి అది ఐశ్వర్యం అన్నా, ఇక్కడ విష్ణుమూర్తి శక్తి అయినా ఒకటే, అభేదము. అది బాగా గుర్తుపెట్టు, అది బాగా గమనించాలి, ఆచరించాలి. అంతేగాని వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు అని మీరు భావించరా? మీ ప్రార్థనలో కూడా అభేదం చూపిస్తే వాళ్ళు మీకు ఎందుకు ఇది చేస్తారండి? చెయ్యరు.
అందుకని ప్రార్థించేటప్పుడు ఒక రూపాన్ని నువ్వు ప్రార్థించు, అదే ఉపాసన అవుతుంది. రోజుకొకళ్ళని పట్టుకుంటే ఉపాసన అవ్వదు. సోమవారం ఒకడు శివుడు, ఎందుకు ఒట్టిగా ఏం చెప్పారంటే కొంచెం ఏ పోనీలే కనీసం ఆ సోమవారం అన్న వీడు పూజ చేస్తాడు. కొంతమంది చూడండి కేవలం శుక్రవారమే పటాలు తుడుస్తారు, దీపాలు పెడతారు, మిగతా రోజుల్లో పట్టించుకోరు. కొంతమంది శనివారం, ఇలా ఒక్కొక్కళ్ళ ఆచారం అనడానికి లేదు, ఏదో వాళ్ళు చేశారు, వీళ్ళు అది ఫాలో అవుతారు. కానీ మరి రోజు మీరు ఫుడ్ తింటున్నారు కదా, వీలైతే రోజు షాపింగ్కి వెళ్ళి అన్ని చేస్తారు. రోజు దేవుడికి దీపం పెట్టడానికి ఒక రోజు ఏమిటండి, చూసారా? ఇలా రకరకాల. కాబట్టి మీలో అభేదం నశించడానికే ఒరే అన్ని రోజులు పరమాత్మ వేరా, నువ్వు అట్లా భిన్న భిన్న రూపాలు అర్చించక్కర్లేదు, ఒక రూపాన్ని అర్చించటం ఉపాసన. ఒకళ్ళని పట్టుకో, ఇంట్లో దేవుడి ఫోటో కావాలంటే పెట్టుకో, ఎవడొద్దల్లా, కానీ నీ దృష్టిలో వాళ్ళందరూ సమానులే అని ఉండాలి. అందుకనే క్షేత్రాన్ని కంపేర్ చేయకూడదన్న. అన్ని క్షేత్రాలు సమానమే, అంతేగాని ఈ క్షేత్రం కన్నా ఆ క్షేత్రం గొప్పది అని నువ్వు అన్నావా, నీ పూజ మొత్తం వృధా. శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం అని చెప్తారు. అంటే వాళ్ళిద్దరు ఒకరొకరు అభేదం. ఇది కూడా చెప్తారు, శివుడు ధ్యానం చేసేది రామనామము, విష్ణువు ధ్యానం చేసేది శివనామం అని కూడా చెప్తారు. శ్రీరామ రామ రామేతి రమే మనోరమే అని రాలే విష్ణు సహస్ర ఫలితం. దీనికి ఇది బాగా గుర్తుంటుంది కదా. నేను ఎప్పుడు ఫలితాలు చదవలేదండి, తెలియనప్పుడు చదివా కాబట్టి అది గుర్తుంది. తెలిసిన తర్వాత నేను ఎప్పుడు ఫలితాలు జోలికి పోలేదు. ఫలితం వాళ్ళు ఇవ్వాలండి, ఫలితం కూడా నువ్వే చెప్తే ఎలాగా? డాక్టర్కి ఏమంటే ఈ మందు ఇవ్వండి నాకు తగ్గుతుంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎందుకండి, మీరే ఓ మందు బిళ్ళ కొనుక్కోవచ్చు కదండి. ఇప్పుడు అంతా గూగుల్ మహత్యాలు, గూగుల్లో జరిగినట్టే ఎలా జరుగుతుందండి? జరుగుతుందా? జరగదు. నీ శరీరము, నీ బుద్ధి అసలు రకరకాలు, బాహ్యం ఎప్పుడు ఒక రకంగా ఉండదు. కాబట్టి ఆ అమ్మ మనకి శ్రీయములు అనబడు, శ్రీయములు అంటే శుభములు, నీకు ఆనందాన్ని, విద్య కావాలి కదా, అసలైన విద్య కావాలి, అవన్నీ ఆవిడ ఇస్తూ ఉంటుంది, బుద్ధి కీర్తి ఇవన్నీ. అయితే ఈవిడని ఇన్ని అంటే ఈ లక్ష్మీదేవుల్ని ఒక్కొక్క ఇది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి చదువుతారు కదా, అష్టలక్ష్ముల స్తోత్రం, అవి చేశారు. మొదలగు విశేషణములు గల లక్ష్మీ సామాన్యమును మోక్షలక్ష్మి అను విశేష లక్ష్మిని కూడా వారి వారి కర్మానుష్ఠానం అనుసరించి ఫలముగా ఇస్తుంది. సాధకుడు స్వభావ సిద్ధముగా కోరుకొను కామార్థ ధర్మాలను ప్రసాదిస్తుంది, అష్టవిధ ఐశ్వర్యములను ఇస్తుంది. కాబట్టి మిగతా మోక్షలక్ష్మి చివరికి పెట్టారు. ఎందుకు పెట్టారంటే వీడికి తెలీదు మోక్షం అంటే ఏంటో, పొయ్యాక ఇస్తారు. అందుకని మొదట మోక్షమే పెడితే వీడు అమ్మ నేను పోతానేమో అని దేవతను ఆరాధించడేమో అని చివరికి పెట్టారు. వాడు మొదట ఆరాధించేది మోక్షలక్ష్మిని. అంటే ఇప్పుడు లక్ష్మీదేవి అనగానే ఇలా చేతులు పెట్టి చేతుల్లోంచి డబ్బులు వస్తున్నాయని భావించకండి, అది కాదు భావన చేయాల్సి. కాబట్టి ఇక్కడ నీకు శుభాలను కలగజేస్తున్నాడు. ఎలాంటి శుభాలో నీకు తెలుసు. ఏమంటే చదువుకునే పిల్లవాడికి శుభం చదువు రావడం, ఏ ఉద్యోగమో వ్యాపారమో చేస్తే వాడికి బుద్ధి కావాలి, వివేకం కావాలి, అది వాడికి ఐశ్వర్యం, అది ఇవ్వాలి వాడికి. అంటే ప్రార్థన చేసిన వాళ్ళ సంగతి నేను చెప్పేది. ఇలాగా మోక్షం కావాలనుకునే వాడికి జ్ఞానం ఇవ్వాలి, అది ఆచరణలో పెట్టే శక్తి ఇవ్వాలి. అలా ఇవన్నీ ఏమిటండి అంటే ఎవరికి ఏది కావాలో, అంటే ఎవరు దేనికోసం ఆవిడని ఉపాసిస్తున్నారో బాగా గుర్తుపెట్టు, పూజిస్తున్నారో కాదు, ఉపాసిస్తున్నారో పరమ దైవంగా. ఏం పర్వాలేదు, ఒట్టి ధనలక్ష్మిని కూడా మీరు పట్టుకోవచ్చు. అయితే మీరు కేవలం ధనమే ఆశించి పట్టుకుంటే పర్వాలేదు, ఆర్ద్ర భక్తి పట్టుకోరా అన్నాడు కృష్ణ పరమాత్మ. అంతేగాని అగరబత్తి వెలిగించి కొంచెం అవగానే పూజ ఆర్పేసి మళ్ళీ మర్నాడు వెలిగించమని కాదు. సినిమాల్లో చూసి అలా చేస్తారేమో అని. కాబట్టి అమ్మ అష్టవిధముల ఐశ్వర్యాలను ప్రసాదిస్తూ ఉంటుంది. సాధకుడు స్వభావ సిద్ధముగా కోరుకోను. సాధకులు కూడా అంతే కదండి, స్వభావ సిద్ధంగా వాడి స్వభావాన్ని అనుసరించి వాడు కోరుకుంటాడు వాడికి ఏం కావాలి. కీర్తి ప్రతిష్టలు రకరకాల, అందరూ ఒకటే కోరుకోరు కదా. అందుకనే సాధకుడు తన స్వభావాన్ని అనుసరించాడు, ఎవరేది కొడు అది. సాహిశ్రీహి అమృతాం శతాం, అమృతాం. కాబట్టి మోక్షాన్ని కూడా ఆవిడ ఇస్తుంది, ఎన్నో ఇస్తుంది. శతాం అంటే అనేకం ఇస్తుంది. ఇవ్వలేనిదంటే ఏం లేదు శ్రీహరి.
అంటే ఆ శ్రీకరి అనేనా అంటే లక్ష్మీదేవి వేరుగా లేదురా, అమ్మే అమ్మ ఇదే. అంటే వాళ్ళల్లో అభేద దృష్టి మీకు ఉంది. సాధ్వి వేదమాత ఆయా జీవులొనర్చు ప్రతి పనిలోను ఇతరులు ఎవరికి ఎట్టి శారీరక మానసిక అపకారం జరగకుండా సరువులకు నువ్వు సర్వదా క్షేమం కలుగునట్లు అందులకు తగిన జీవయాత్ర విధానాలను ఉపదేశిస్తుంది. 84 లక్షల జీవజాతులకు అందరి క్షేమం కోరి అందరికీ క్షేమం మాత్రమే కలుగజేయు ఉపాయముల వేదము మాత్రమే బోధింపగలదు, ఉపాయాలని. అందుచే వేదముని సాధ్వము అనబడు. అంతేగాని సాధ్వి అనగానే సరే మామూలు అర్థం తీసుకుంటారు ప్రతివర్త అని. వాళ్ళు అసలు శక్తులు అని చెప్తుంటే మళ్ళీ భార్యాభర్తలు సాధ్వి అనగానే మామూలు అర్థం తీసేసుకుంటారు. అసలు అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడంటే ఎవరైనా ఏదైనా చేసేస్తున్నారండి. కొంచెం మనం ఒక 5-6 తరాల ముందరకు వెళితే కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే నోటితో మంత్రాలు చదవాలి కాబట్టి బ్రాహ్మణులు వీళ్ళు. అయితే వీడు బ్రాహ్మణుడు 9వ ఏట చేసుకుని సంధ్యావందనం చేసేవాడే బ్రాహ్మణుడు అండి. సంధ్యావందనం చేయనివాడు బ్రాహ్మణుడు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం అవి ఆయన విధించాడు. ఆ వంశంలో పుడితే అంటే పూర్వజన్మలో ఏదో ఉంటే బ్రాహ్మణుడిగా పుడతారని ఏదో శాస్త్రాలు చెప్తారు. వాడు సంధ్యావందనం చేసి తీరాలి విధి విధానంగా. అనవసరమైన చెడు అలవాట్లు ఇవన్నీ ఉన్నవాడు బ్రాహ్మణుడు కాదండి. బ్రాహ్మణుడు అంటే విధి విధానాలను చక్కగా ఆచరించేవాడు. ఇంట్లో అయినా సరే తన ఇంట్లో ఆచరిస్తేనే కదా వాడు బయట ఏదన్నా చెప్తాడు. నలుగురి ఇలా చేసుకో, ఇది శుభం కలుగుతుంది, వీళ్ళకి మంత్రాలు రావు కాబట్టి వీడు మంత్రం చెప్పి వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటాడు. ఆ విధంగా బ్రాహ్మణుడు అంటే ఎవరు? క్షత్రియుడు, వైశ్యులు, శూద్రులు. కాళ్ళ నుంచని అనగానే మనం శూద్రుడు అనగానే ఏదో అంటరాని వాడని మనం భావించడం అవసరం. ఎందుకంటే కొంచెం కథల్లో మనకి అలా చూపించేసరికి ఒకలాంటి. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు అందరికి ఏమవుతుంది, కోపాలు వచ్చేస్తుంటే టాట్ మేము ఇదా అదా అంటారు. అక్కడ ఆయన జాతులను ఇలా విభజించలేదు. ఆయన ఏమన్నాడు, 4 వర్ణాలు అన్నాడు అంతే. దేశాన్ని రక్షణ చేసేవాళ్ళు క్షత్రియులు. దాన్ని మనం అర్థాలు మార్చేసుకున్నాం. క్షత్రియుడికి పౌరుషం ఉండాలి, అందుకని వాళ్ళు మాంసాహారం భుజించవచ్చు. బ్రాహ్మణుడికి నిషిద్ధం, వేరేవన్నీ నిషిద్ధం, సాత్విక ఆహారమే. ఎందుకంటే సాత్విక ఆహారం తీసుకున్నవాడే ఆ మంత్రాన్ని చక్కగా పలకగలుగుతాడు. వాడిలో ఎప్పుడు ఏది రావాలో అంటే ఆవేశమా ఏంటి రావాలి, వాడు ఎప్పుడు సాత్విక గుణంతోనే ఉండాలి. ధర్మాన్ని మాత్రమే ఉపదేశించాలి. ఇలా కృష్ణ పరమాత్మ అవి చెప్పాడు. సరే కలికాలం కదండి, మన ఇష్టం. కాబట్టి ఇక్కడ సూత మహాముని మర్చిపోకూడదు. మరి సూత కులంలో పుట్టాడు, మరి ఎంతటి గొప్పవాడయ్యాడు. ఆయన చెప్పినవే మీరు పురాణాలు చదివినా ఏది చదివినా. కాబట్టి ఇక్కడ ఆ విధంగా వయసులు వ్యాపారం చేసేవాళ్ళు అర్థం. ఎలా చేయాలి వ్యాపారం? మోసం లేకుండా వాడికి ఎంత లాభం రావాలో అంత మాత్రమే తీసుకుని. ఎందుకంటే అక్కడ ఒకటికొకటి జరగకపోతే వ్యవహారం జరగదు బాహ్య ప్రపంచంలో. కాబట్టి ఇప్పుడు అలా లేదు కదా. వ్యవహారం నానా రకాలు, అధర్మము అన్ని రకరకాలు కదండి వ్యాపారం. కాబట్టి ఇలా ఆయన అలా విభజించాడు. అంటే వ్యాపారం చేసే వాళ్ళందరూ వైశ్యులు, దేశ రక్షణ కోసం ఉండే వాళ్ళందరూ క్షత్రియులు. అందుకని మనకి రాజుల కాలంలో కూడా మంత్రులు వీళ్ళు అందరూ కూడా అంటే యుద్ధం చేసే మంత్రులు వేరండి, సలహాలు ఇచ్చే మంత్రులు వేరు. వాళ్ళు బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. కాబట్టి బ్రాహ్మణులు అనగానే మనం వ్యతిరేక దృష్టిలో వేరే దృష్టిలో పెట్టుకోకర్లా. వాళ్ళు గొప్ప ఏంటి, మాకు బోళ్ళు తెలివితేటలు ఎందుకంటే అనవసరమైనవి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? వీళ్ళు వక్రంగా దాని అర్థాలు మార్చి చెప్పినంత మాత్రాన ఎందుకండి లేనిపోని ద్వేషాలు. కృష్ణుడు అలా చేయలేదండి. పరమాత్మ ఎందుకు చేస్తాడండి? మీలో మీకు కొట్టుకోమని చెబుతాడా? ఒరే వీడు గొప్పవాడరా వీడు అది అని అంటాడా? మరి శూద్రుల్లో కూడా ఆయనే కదా ఉన్నాడు. లేదా వాళ్ళని వేరే వాళ్ళు బ్రహ్మ తప్ప వేరే వాళ్ళు సృష్టించారా? లేదు కదా. మరి ఎందుకండి లేనిపోనివి? కాబట్టి ఈ విధంగా చేశారు. అంటే సేవ చేసే గుణం అందరికీ రాదు. దాసభక్తి హనుమంతుడు ఎందుకు చేశాడండి? ఆ భక్తి మరి అందరికీ ఉంటుందా? సేవ అందరూ చేయలేరండి. గుళ్ళల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే అందరూ చేయలేరు. అంత సహనంగా నిష్టగా మనసులో ఏదీ లేకుండా అవి చేయడం చాలా గొప్ప విషయం. సరే మనకి కలికాలంలో డబ్బులు తీసుకుని చేసేవాళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నారు, కాదని అనటం లేదు.
మరి వాడి సహనం నీకుందా? వాడి ఓపిక నీకుందా? ఇలా ఎన్నో విషయాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం సాధ్వి అంటే వేదమాత చెప్పింది, ఆయా జీవులు ఒనర్చు ప్రతి పనిలోనూ ఇతరులెవరికి ఎట్టి శారీరక మానసిక అపకారం జరగకుండా సర్వులకును సర్వదా క్షేమం కలుగునట్లు అందులకు తగిన జీవయాత్రా విధానాలని ఆవిడ నిర్దేశించి ఉపదేశించి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అదేంటి, క్షత్రియులు వంశంలో పిరికి వాళ్ళు పుట్టలేదా? ఇలా మనం అలా అనడానికి లేదు. అందుకని అనవసరమైన జోలికి వెళ్లకుండా మనకి ఆ అమ్మ ఏం ఉపదేశించింది అసలైన అర్థాలు గ్రహించాలి. అసలైన అర్థం మీకు తెలియలేదు అనుకోండి, నమస్కారం చేసి వదిలేయండి అంతే తప్ప మీకు తోచిన విధంగా మీ బుర్రకి ఎంత తెలిసిందో. అంటే ఇప్పుడు మన బుర్ర ఏంటంటే పరిమితికి లోబడి ఉంది, అంతకన్నా ఎక్కువగా ఆలోచించలేదు. ఆ విధంగా ఆలోచించద్దు. 84 లక్షల జీవజాతులు, కాబట్టి పులులు మాత్రమే కొన్ని ఇవి తింటాయి. మనకి ఇంట్లలో దొరికేవి కూడా మాంసాహారం భుజిస్తే ఇంకా ఏముంటాయండి? కాబట్టి అక్కడ చీమకి దోమకి రాసి పెట్టింది కదండి ఆవిడ, అవంతా మాత్రమే చేస్తాయి. వాటిల్లో రకాలు ఏవైనా సరే వాటి చూడండి, జంతువులు ఒక్కటే వాటి యొక్క పనులు అవి, అంటే ఏది నిర్దేశించారో అవి చేస్తున్నాయి. మానవుడికి బుద్ధి ఉంది కాబట్టి అని రకరకాలు వాడు చేయకూడని పనులు చేస్తాడు. దోమ ఎప్పుడైనా మిమ్మల్ని ఇది చేసిందండి? హత్య చేసిందా? ఏదో వాళ్ళు ఈగ సినిమా తీశారు, అది వేరే విషయం, సరదా. కాబట్టి అవి పక్షులన్నీ వాటివి, అంటే వాడికి ఏది నిర్దేశించిందో అమ్మ అంటే పరమాత్మ, అవి మాత్రమే చేస్తున్నాయి. ఏదో అని చూపిస్తారు మనకి, అవి చేసాయండి మన రీల్స్ లో అవి తెల్లపాము ఐదు తల నమ్మకండి, అవన్నీ అబద్ధాలవి. అందుకని అవన్నీ ఏదో చేసేసి ఆ రీల్స్లు పంపించేసి, అయితే మీరు ఇది పంపించేస్తే మీరు శుభవార్త వింటారు, లేకపోతే ఇంకో అలాంటివన్నీ చేయకండి. దేవుడు అంత దిగిపోయాడండి పాపం. దేవుణ్ణి ఫార్వర్డ్ చేస్తే కానీ నీకు శుభం ఇవ్వడా? ఎంత పిచ్చితనం అండి. 10 మందికి పనికి మాలిన పనులు ఇవన్నీ, నమ్మకండి అలాంటివి. ఫోటోలోంచి విభూతి వస్తుంది, ఫోటోలోంచి కుంకుమ వస్తుంది, అవి నమ్మకండి. అవన్నీ తాంత్రికాలే. ఏమండి దేవుడికి ఇంకో పని లేదా? మరి పూర్వకాలం ఎక్కడన్నా విన్నారండి? రాముల కాలంలో కానీ ఇంకో కాలం, అసలు పోని మన 4 తరాల ముందర 2 తరాల ముందర అక్కడ ఎప్పుడన్నా వచ్చాయా? ఇప్పుడు ఇక్కడ కలి ప్రభావం పెరిగి ఇంకా అందులోంచి ఎందుకు ఓ తండోపతండాలు పోతారు, నానా గోల. మరి తర్వాత రావట్లేదు ఏంటండి? అందుకని అనవసరమైన వాటి జోలికి వెళ్ళండి. హాయిగా ఇంట్లో అమ్మవారి ఉంది, చక్కగా ప్రార్థన చేసుకోండి, ఉపాసన చేయండి. మీకు ఏ పూజా విధానం తెలీదు, హాయిగా మనసా వాచ కర్మణ నమస్కారం చేయండి. స్తోత్రాలు రాపోయినా పర్వాలేదు, నమస్కారం చేయండి. అందరితో ప్రేమగా ఉండండి, శుభ్రంగా ధర్మంగా ఉండండి, చాలు, ఏం అక్కర్లేదు. ఓ నామం చెప్పుకోగలిగితే చెప్పుకోండి, లేదా హాయిగా సుమ్మయ్యరు, హాయిగా ఉండండి, అందరితో ఒకే భావంతో ఉండండి. అవసరం వచ్చినప్పుడు వాడు అధర్మంగా అన్నప్పుడు వాడిని కోపడచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. మీకు అప్పుడు ఆవిడే స్ఫురణ ఇస్తుంది, అప్పుడు ఏం చేయాలి. అవసరమైన క్షత్రియుడిలాగా ఉండాలి, ఒకసారి అవసరమైన బ్రాహ్మణులాగా ఉండాలి, ఇంకోసారి శూద్రుడిలాగా ఉండాలి అన్నాడు ఆయన. ఆయన కాళ్ళు అన్నాడండి, కాళ్ళు లేకుండా ఎవడేం పని చేస్తాడండి? ఆ ముఖ్యం ఎవడో గుర్తించాడు. చాట్ మేము కాళ్ళ నుంచి వచ్చామా పాదాల నుంచి వచ్చామా, మేము అంతే. కాళ్ళు లేకపోతే ఏమిటండి పని చేసేది? కదా ఏదైనా. మరి నువ్వు కర్మ, మంచి కర్మ చెడు కర్మ ఏది చేయాలన్నా కాళ్ళు లేకపోతే ఏమిటి చేస్తావు? చెయ్యలేము. అందుకని ఎంత గొప్ప వాళ్ళండి, అది మర్చిపోతారు. సరే, మొత్తానికి సాధ్వి అంటే వేదమాత అని తెలుసుకోండి. అట్టి వేదము పరమేశ్వరి ప్రత్యక్ష రూపము. ఆ వేదమును అనుసరించే సృష్టి స్థితి లయముల విధానమున జగత్ పరిపాలనము జరుగుతూ ఉంటుంది. పరమేశ్వరి వేదస్వరూపిణి కాబట్టి సాధ్వి. కాబట్టి సాధ్వి అన్నది పరమ పవిత్రమగు రహస్య నామము సతీమతల్లి. అసలైన వేదము, వేదం యొక్క రూపం అది. ఆవిడని వర్ణించటమో లేకపోతే ఆవిడ యొక్క గొప్పతనమో ఆవిడ ఇవి తెలియదు కాబట్టి వేద రూపంలో వచ్చింది. బ్రహ్మము అందరికీ కనపడేట్టు రూపం లేదు. రూపము అంటే ఒక పుస్తక రూపంలో ఒక వేదంలో మనకి అందించబడింది. కాబట్టి వేదం వేరు, బ్రహ్మం వేరు, వేదం వేరు, ఇలా మనం ఆరాధించే దైవం వేరు అనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు వేదంలో నీకు ఏదైతే ప్రతిపాదించబడిందో ఇవి ఈ లక్షణాలు, గురువు లక్షణాలు ఏమిటి, సద్గురు లక్షణాలు ఏమిటి, మామూలు గురువులు ఎలా అంటే
ఇలా అన్ని రకాల అక్కడ ఒక దైవం అంటే ఏమిటి, ఐశ్వర్యం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా వేదం ప్రతిపాదించి చెప్పింది. ప్రతిపాదించింది అంటే ఇంకా అల్టిమేట్. నువ్వు అది నేను నా ఇష్టం వచ్చినట్టు మారుస్తా అంటే ఇంకా అదంతే, మార్చడానికి వీలు లేదు అసలు. అర్థం కాని వాడు ఏం చేస్తాడు, వాడికి అర్థమైనట్టుగా చెప్పేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ జనాలు ఆహా ఓహో అంటారు. మొన్న ఒకళ్ళు ఎవరో చెప్పారు టీవీలో ఏదో దీపం, మొన్న ఏదో అమావాస్య ఇది వచ్చింది కదా, దీపం కొండెక్కకుండా చూడన్నారు. ఇది కొండెక్కితే గనక నీకంటే మామూలుగా టీవీలో ఎవరు చెప్పారు మరి. ఆవిడ పాపం ఆ దీపం కొండెక్కకుండా నానా అవస్థ పడుతుంది. ఆవిడ మరి దూరంగా కూర్చోకుండా దగ్గరగా కూర్చుందో ఏదో అయింది, తూలిందా మరి ఏదో జరిగింది. కరెక్ట్ గా మనకి తెలియదు, ఇన్ఫర్మేషన్ అంటే మనకి తెలియబడింది ఏంటి, అలా ఎవడో చెప్పేస్తే ఎవడు చూసింది. ఆవిడ ఇక చెప్పక్కర్లేదు, లేదు అంతే, ఇప్పుడు కాలిపోయింది అని. ఇక ఆ తర్వాత 80% 90% బోన్స్. అంటే ఆవిడకి తెలిసేసరికి అనాలి, ఏదనాలి, అవన్నీ అనవసరమైన విషయాలు. ఎందుకంటే ఇలాంటివన్నీ చెప్పడం, దీపం కొండెక్కితే ఏమిటవుతుంది అంటే ఎవడో చెప్పారు. ఈ పాపం ఈవిడ నమ్మేసింది. అది ఎలా జరిగింది అనేది ఇప్పుడు విశ్లేషించి ఇదన్నీ చేశాక అక్కర్లా, అలాంటివి చెప్పకూడదు. ఎందుకు ఇక్కడ చెప్పింది అదే ఆవిడ, ఇతరులకు అపకారం జరగకుండా. భగవంతుడు ఏం చెప్పలేదండి, నువ్వు 2 ఒత్తులు వేయాలి, 3 ఒత్తులు వేయాలి, ఈ నూనె పోయాలి, ఆ నూనె పోయాలి, ఈ నూనె పోస్తే అది, ఆ నూనె పోస్తే అది, 2 ఒత్తులు వేస్తే ఇది, ఈ ఒత్తి వేస్తే అది, రకరకాలు నానా. నువ్వు అసలు ఒక్క దీపం పెట్టినా ఆయన ఏం అనడండి. దీపం ఎవరికి, నీకు, ఆయనకు కాదు. దీపం జ్యోతి పరబ్రహ్మ. ఎందుకు పరబ్రహ్మ అన్నారు, జ్యోతి స్వరూపం రా దేవుడు, నువ్వు ఆ రూపాలు ఆరాధిస్తున్నావు చూసావా, రూపం లేని ఈ జ్యోతి స్వరూపం అసలైనది అని నీకు సూక్ష్మం బోధించడానికి చెప్పాను. అది మర్చిపోయి ఇలా చేసి ప్రాణాల మీద. ఇంతకుముందు కూడా నేను కొన్ని విన్నాను. ఎవరో చెప్పారంటే కొడుకు ఆరోగ్యం బాగాలంటే నీ చుట్టూ దీపాలు పెట్టు కూర్చో అన్నట్టు, పెచ్చ కాకపోతే. వాడు ఎవడో చెప్పడం బాగుంది, ఈవిడ పాపం నా కొడుక్కి మంచిగా అయిపోవాలని చెప్పి చుట్టూ పెట్టి దీపాలు చుట్టుకుంటే ఏమైందో ఇక తర్వాత నేను చెప్పక్కర్లేదు మీకు. ఎందుకండి అలాంటివి, అలాంటి పనులు చేయకండి, అలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ మీరు చేయకండి. ఎవరో చెప్పారు, హాయిగా మనసా వాచ కర్మణ ఆ పరమాత్మను ప్రార్థిస్తే మీ పిల్లలంటే మీ పిల్లల్ని ఏమిటి అన్నిటినీ ఆవిడ రక్షిస్తుంది. వేదంలో చెప్పబడలేదు, ఏ శాస్త్రంలోనూ అది లేదు, వాడు శాస్త్రం అంటాడు అనగానే వీళ్ళు చేసేస్తారు. చెప్పాను కదా, ఈ ఖడ్గమాలలు చదవటము, ఇంక వేరేవన్నీ చదవటము, వాటిని ఇది చేసుకోవటము చేయకండి అలాంటివన్నీ. శంకర్లు అవన్నీ చెప్పారా, శంకర్లు చెప్పలేదు. హాయిగా సాత్వికమైనవి నామస్మరణ చేసుకొని రా చాలా అన్నాడు. కూర్చో దేవుడి దగ్గర అరగంట సేపు నామస్మరణ చేయి, చక్కగా గట్టిగానో లోపల ఏదో ఒకటి చేయి, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చూసుకొని నీ జీవితం. అంతేగాని అనవసరంగా లేనిపోనివన్నీ చేసి వాటికి చేయవలసిన విధి విధానాలు వాడు చెప్పడు. అబ్బో మీరు ఖడ్గమాల చేశారంటే మీకు అల్టిమేట్ అంటాడు. ఏంటి అల్టిమేటివ్, నేను చూశాను కొన్ని కేసులు. ఎందుకండి అసలు అట్లాంటివి చదవటం ఎందుకండి, సులభంగా ఉన్న వదిలేసి ఏదో వేరేవి పట్టేసుకుని లేనిపోని. హాయిగా నేను క్షేత్రానికి వెళ్ళలేనని మీరు అసలు దిగులే అక్కర్లేదు. మీ ఇల్లే పెద్ద క్షేత్రం, నీ దేహమే క్షేత్రం కాదు, మీ ఇంటి దగ్గర ఉన్న గుడి పెద్ద క్షేత్రం. హాయిగా ఇవన్నీ పెద్ద పెద్ద క్షేత్రాలు అన్ని నిన్ను తరింపజేశాను. హాయిగా అలా చేస్తాం. శుభం భూయాలి.